Namaste, welcome to Edune Career Guidance, Josh Innovations Private Limited, Edune Overseas Consultancy. మనం ప్రతి కాలేజ్ గురించి చూస్తున్నామండి. ఇంతకు ముందు అయితే నేను రివ్యూస్ చేశాను, బట్ ఇప్పుడు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మనం అక్కడ ఫీజులు ఎలా ఉన్నాయి, చాలా మంది ర్యాంకు రాకపోవడం వల్ల వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. మాకు తక్కువలో ఫీజు అయ్యే కాలేజ్ గురించి చెప్పండి, లేదంటే టాప్ 10 కాలేజెస్ చెప్పండి అంటూ. సో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఇవి. ఎంత ఫీజు ఉంది ఏ బ్రాంచ్లో అనేది చూస్తున్నాం, లేదంటే ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత ఫీజు అనేది తగ్గిస్తారు, అలాంటి వీడియోస్ అని అందులో భాగంగానే ఈ వీడియో కూడా చూస్తున్నాను. చెన్నైలో ఉన్న కాలేజ్ గురించి చూద్దాం, భారత్ కాలేజ్. ఈ కాలేజీలో వచ్చేసి ఎవరికైతే 90% కంటే అబవ్ వస్తుందో, ఎవరైతే సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే ఫీజుగా ఉంది. లేదంటే సిఎస్సిలో వేరే బ్రాంచెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే ఒక 25,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ₹1,25,000 ఫీజు డిసైడ్ చేశారు ప్రతి సంవత్సరానికి. లేదు ఇంకా ఐబిఎంతో కొలాబరేషన్లో ఉన్న కోర్స్ చేయాలనుకుంటున్నాం మేము సిఎస్సిలో అంటే ₹2,50,000 ఉంది ఫీజు. అండ్ మీకు గనక 70 నుంచి 89.9% గనక ఇంటర్లో వస్తే ₹1,25,000 ఉంది ఫీజు. 60 నుంచి 69.9% అయితే కనుక మీకు ఇంటర్లో వస్తే ₹1,50,000 ఉంది ఫీజు. 50 నుంచి 59.9% కనుక మీకు గనక ఇంటర్లో వస్తే ₹1,75,000 ఉంది ఫీజు. 50 కంటే తక్కువ ఉంటే ₹2,00,000 ఫీజు ఉంది. మీరు గనక సిఎస్సిలో చేయాలనుకుంటే ఈ ఫీజెస్, సిఎస్సి ఫ్యామిలీలో చేయాలనుకుంటే ఫీజెస్ కాస్త పెరుగుతున్నాయండి, 25,000 పెరుగుతున్నాయి. లేదు ఐబిఎంతో కొలాబరేషన్లో చేయాలి అనుకుంటే ఏ స్ట్రీమ్ అయినా కూడా ₹2,50,000 ఉంది ఫీజు. ఇక ఇతర బ్రాంచెస్ గురించి చూద్దాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ట్యూషన్ ఫీజు వచ్చేసి ₹1,00,000. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్, బయోటెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చర్, ఏదైనా కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ చదువుతాను. బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్, ఇవన్నీ కోర్సెస్కి కూడా వీళ్ళు ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక మిగిలిన కోర్సెస్ చూద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి, సివిల్ ఇంజనీరింగ్కి ₹75,000 ఉంది ఫీజు. ఇక బి ఆర్కిటెక్చర్, బి డిజైన్కి ₹1,25,000 ఫీజుగా డిసైడ్ చేశారు. ఇది ప్రతి సంవత్సరం మనం ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంది. మాకు ఇంత కట్టలేం, లేదంటే మీరు మాట్లాడండి కాలేజెస్ వాళ్ళతో అంటే ఖచ్చితంగా ఎడ్యునే కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. ఫీజుల విషయంలో మనం తక్కువ చేసి పెడతాం. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి ఎడ్యుకేషనల్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. లేదు మీరు డిసైడ్ చేసుకున్న కాలేజీలో ఫీజు ఎంత ఉందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.